నమస్కారం, సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జీఎస్టీపై సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్ష. సుస్థిర ఆర్థిక వ్యవస్థను సాధించేందుకు లక్ష్యాలను ఎప్పటికప్పుడు అంచనా వేసుకోవాలని ఆదేశం. వివిఐటిలో మాదక ద్రవ్యాలపై అవగాహన సదస్సు. మనం తీసుకునే నిర్ణయాలపై భవిష్యత్ ఆధారపడి ఉంటుందన్న ఈగల్ ఐజీ రవికృష్ణ. యువత డ్రగ్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలన్న ఎస్పీ సతీష్ కుమార్. జీజీహెచ్లో ఆకస్మిక తనిఖీలు జరిపిన ఎమ్మెల్యే నసీర్ అహ్మద్. రోగులకు అందుతున్న సేవలపై ఆరా. సిబ్బంది నిబద్ధతతో పనిచేయాలని సూచన. ఎరువుల బ్లాక్ మార్కెట్పై వైసీపీ శ్రేణుల ఆందోళన. యూరియా కొరతకు కారణం కూటమి ప్రభుత్వమేనన్న అంబటి. తురకపాలెంలో బొడ్డురాయికి పూజలు. రెడ్డిపాలెంలో అఘోరా పూజల కలకలం. సుస్థిర ఆర్థిక వ్యవస్థను సాధించేందుకు వృద్ధి లక్ష్యాలను ఎప్పటికప్పుడు అంచనా వేసుకోవాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. ఉండవల్లిలోని క్యాంప్ కార్యాలయంలో జీఎస్టీపీపై సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్షించారు. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రెండంకెల వృద్ధి సాధించడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. అనేక అంశాల్లో అభివృద్ధి సాధించేందుకు అవకాశాలు ఉన్నా కొన్ని రంగాల్లో ఎందుకు ముందుకు వెళ్లలేకపోతున్నామో నిపుణులతో అధ్యయనం చేయించాలని సీఎం ఆదేశించారు. వివిఐటి యూనివర్సిటీ నందు డ్రగ్స్ వద్దు బ్రో అంటూ నిర్వహించిన ర్యాగింగ్, మాదక ద్రవ్యాలపై అవగాహన సదస్సుకు ఈగిల్ టీం విభాగాధిపతి ఐజీ ఆకే రవికృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా గుంటూరు జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్, వివిఐటి విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కొడాలి రాంబాబు, రిజిస్టర్ డాక్టర్ వై మల్లికార్జున్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సదస్సులో ఐజీ ఆకే రవికృష్ణ మాట్లాడుతూ చెడు అలవాట్లకు యువత దూరంగా ఉండాలని, వాటి నుండి బయటపడడం చాలా కష్టంతో కూడిన అంశమని అన్నారు. యువత తల్లిదండ్రుల మానసిక బాధను అర్థం చేసుకోవాలని, వారి ఆకాంక్ష మేర మంచి భవిష్యత్తును కలిగి ఉండాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈగల్ విభాగం ద్వారా అనేక ఆపరేషన్లు చేపట్టామని, ఆపరేషన్ సేవ్ క్యాంపస్ను ప్రారంభించి విద్యాసంస్థల్లో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు మత్తు పదార్థాలకు సంబంధించిన కదలికలు గమనిస్తే 1972 నంబర్కు కాల్ చేసి తెలపాలని సూచించారు. మన్యం ప్రాంతాల్లో గంజాయి సాగును కట్టడి చేసి రైతులకు ప్రత్యామ్నాయ పంటలు, ఉపాధి కల్పించామని తెలిపారు. విద్యార్థులకి అప్రమత్తం చేయడం కోసం మేము గేట్ వే డ్రగ్స్ థియరీ కూడా చెప్తున్నాము. ఈ సిగరెట్స్ కానీ, లిక్కర్ కానీ, ఓపియాడ్స్ కానీ వీటికి అలవాటు పడిన వాళ్ళు హార్డ్ డ్రగ్స్ వైపు వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి వీటికి వ్యసనాల జోలికి వెళ్ళొద్దు, చదువుకోండి అని చెప్పి వాళ్ళకి మేము చెప్పడం జరుగుతుంది. ఇటీవల కూడా లాట్ ఆఫ్ కేస్ స్టడీస్ మేము చెప్తాం. ఎవరైతే నష్టపోయారో, ఈరోజు ఆ తల్లిదండ్రులు ఎటువంటి మానసిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారో అవన్నీ కూడా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. చాలా మార్పు వస్తుంది. కేవలం విద్యార్థులనే కాకుండా ఈగల్ మైగ్రెంట్ వర్కర్స్ దగ్గర మన రాష్ట్రంలో సుమారుగా 34 లక్షల మంది మైగ్రెంట్ వర్కర్స్ ఉన్నారు. సుమారుగా వాళ్ళు ఒరిస్సా నుంచి, జార్ఖండ్ నుంచి, బీహార్ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి, వెస్ట్ బెంగాల్ నుంచి, రకరకాల స్టేట్స్ నుంచి వచ్చి ఇక్కడ మనకు పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ ఎక్కడైతే ఉన్నారో వాళ్ళ దగ్గర కూడా ఈగలు వెళ్తుంది. గుంటూరు జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ మాట్లాడుతూ డ్రగ్స్ కేసుల్లో ఎక్కువ శాతం 25 సంవత్సరాల్లోపు యువత ఉండడం గమనార్హమని అన్నారు. హాస్టళ్లలో ఉండే విద్యార్థులు మాదక ద్రవ్యాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు. చెడు స్నేహాలతో యువత మత్తు పదార్థాలకు బానిసవుతుందని, వాటికి ఎంత దూరంగా ఉంటే వారి భవిష్యత్ అంత ఉజ్వలంగా ఉంటుందని అన్నారు. అనంతరం ఐజీ ఆకే రవికృష్ణ మరియు ఎస్పీ సతీష్ కుమార్లను వివిఐటియు వీసీ ప్రొఫెసర్ కొడాలి రాంబాబు, రిజిస్టర్ డాక్టర్ వై మల్లికార్జున్ రెడ్డి సత్కరించారు. ఒకసారి మీరు డ్రగ్స్ కేసులో ఇన్వాల్వ్ అయ్యారంటే మళ్ళీ మీకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఆర్ ఎనీ జాబ్ వెరిఫికేషన్ మళ్ళీ పోలీసే చేసి మీకు సర్టిఫికేషన్ ఇవ్వాలి. సో మీకు కేసు ఉందంటే ఈవెన్ ఇట్స్ అ గవర్నమెంట్ జాబ్ ఆర్ ఇట్స్ అ ప్రైవేట్ జాబ్, మేము క్లియరెన్స్ ఇవ్వము సిన్స్ యూ హ్యావ్ అ క్రైమ్. వెదర్ కన్స్యూమర్స్
నేను సప్లై చేయట్లేదు, నేను కన్జ్యూమే చేస్తున్నానంటే కన్జ్యూమ్ చేసినా యు ఆర్ అన్ అక్యూజ్డ్. ఓకే, సో మీ ఫ్రెండ్స్ ద్వారా ప్రతి ఒక్క కేసులో 8 మంది అక్యూజ్ ఎలాగా వస్తున్నారంటే ఇట్స్ అ లింక్. మేము ఒక్కరిని అరెస్ట్ చేస్తామంటే దాన్ని వాళ్ళతో పాటు ఎవరు కన్జ్యూమ్ చేశారు, వాళ్ళకి ఎవరు పెడ్లింగ్ చేశారు అన్నీ వీ విల్ గో టు ద లాస్ట్ పాయింట్. సో అప్పుడు మీ పేరు కూడా వచ్చిందంటే మీ పేరుని కూడా అక్యూజ్ లిస్ట్లో యాడ్ చేస్తాం. తర్వాత ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్, ఆ కేసు నుంచి మీరు బయటికి రావడం అనేది అంత ఈజీగా కుదరదు. ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ప్రజల మూఢనమ్మకాలు వీడడం లేదు. తురకపాలెం వరుస మరణాలతో గ్రామస్తులు బొడ్రాయికి పూజలు జరిపారు. దక్షిణాన ఉన్న బొడ్రాయి పక్కకు జరగడంతోనే గ్రామంలో ఎక్కడలేని మరణాలు సంభవిస్తున్నాయని గ్రామస్తులు నమ్ముతున్నారు. పూజలు జరిపే క్రమంలో ఓ మహిళకు అమ్మవారు పూనడంతో ఆమెకు పూజలు జరిపారు. బొడ్రాయి ప్రతిష్ఠ చేసే సమయంలో పూజల్లో లోపాలున్నాయని అమ్మవారు చెప్పడంతో గ్రామస్తులు శాంతి కార్యక్రమాలు చేపట్టారు. నమో నమః కృపాగిరి శంకరే నమో నమో. రాజధానికి కూతవేటు దూరంలో అఘోరా పూజలు కలకలం రేపాయి. రెడ్డిపాలెంలో క్షుద్ర పూజలు జరిపినట్లు తెలియడంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు తురకపాలెం ఘటన, మరోవైపు రెడ్డిపాలెం పూజలతో పరిసర ప్రాంతాల ప్రజలు సైతం భయాందోళనలో ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పూజలు చేస్తున్న వారిని నల్లపాడు పోలీస్ స్టేషన్కు తరలించారు. గుంటూరు ప్రభుత్వాసుపత్రిని తూర్పు ఎమ్మెల్యే అసెంబ్లీ మైనార్టీస్ కమిటీ చైర్మన్ నసీర్ అహ్మద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మొదట ఓపీ కేంద్రం వద్దకు వెళ్లి ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ అక్కడ రోగులను పలకరించారు. ఎక్కడి నుంచి వచ్చారు, అనారోగ్య సమస్యలేంటి, ఆసుపత్రిలో వైద్య సేవలు సక్రమంగా అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మందులు ఇచ్చే గదికి వెళ్లి ప్రిస్క్రిప్షన్ను పరిశీలించారు. మందులు ఎన్ని రోజులకు వినియోగించాలనే విషయం లేకపోవడంతో సంబంధిత వైద్యులను పిలిచి మాట్లాడారు. ఈ సందర్భంగా నసీర్ అహ్మద్ మాట్లాడుతూ కార్పొరేట్ వైద్యానికి దీటుగా ప్రభుత్వ వైద్యాన్ని పేదలకు చేరువ చేస్తున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 1500 కోట్ల రూపాయలతో రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్యశాలల అభివృద్ధి చేపట్టారని చెప్పారు. జీజీహెచ్లో ప్రతిరోజు 3000కు పైగా ఓపీ ఉంటుందని, ప్రతి విభాగాన్ని పటిష్టం చేస్తున్నామని తెలిపారు. రోగులకు మంచి వైద్యం అందేలా ప్రతినిత్యం కృషి చేస్తున్నామన్నారు. వైసీపీ ప్రతిపక్షం కాదు, విషవృక్షమని మంత్రి వాసంశెట్టి సుభాష్ విమర్శించారు.
రాష్ట్రంలో యూరియా కొరత ఉందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి వాసంశెట్టి సుభాష్ మండిపడ్డారు. కూటమి ప్రభుత్వానికి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను ఓర్వలేకనే దుష్ప్రచారాలు, డ్రామాలకు వైసీపీ తెరలేపుతుందని మంత్రి వ్యాఖ్యానించారు. గత 5 ఏళ్లలో జగన్ వ్యవసాయాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారని ఆరోపించారు. వెలగపూడి సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం ఏటా సగటున 5 లక్షల మెట్రిక్ టన్నులు సప్లై చేసేది. కానీ ఈ ప్రభుత్వం ఈ ఖరీఫ్ సీజన్కి మేము సుమారు 7 లక్షల మెట్రిక్ టన్నులు ఈ రాష్ట్రం అంతా కూడా సప్లై చేయడం జరిగింది. సుమారు ఆగస్టు నెలాఖరికి 5,69,712 మెట్రిక్ టన్నులు యూరియా సప్లై చేయడం జరిగింది. అలాగే ఈ నెలలోనే సుమారు 94,482 మెట్రిక్ టన్నులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 11వ తారీఖు లోపు సుమారు 40,000 మెట్రిక్ టన్నులు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎక్కడ షార్టేజ్ లేదు, కేవలం విష ప్రచారమే ఇక్కడ జరుగుతూ ఉంది. వాళ్ళు ఏదైతే సూపర్ 6 అమలు కాదు, ఇది అనితర సాధ్యం అని చెప్పి వాళ్ళు విష ప్రచారం అలాగే ఎగతాళి చేయడం మనం చూసాం. అయితే రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిని సర్వనాశనం చేసాం. ఇంకెట్టి పరిస్థితుల్లో వీళ్ళు సంక్షేమ పథకాలను ఇవ్వలేరు, అభివృద్ధి అనేది చేయలేరనే ధీమాతో ఉండేవారు. కానీ విజనరీ ఉన్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ఈ నెల 22వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు జరగనున్నాయి. దసరా ఉత్సవాలకు రావాల్సిందిగా సీఎం చంద్రబాబుకు ఉండవల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఆహ్వాన పత్రికను దేవస్థానం అధికారులు, అర్చకులు అందించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబును ఆశీర్వదించిన అర్చకులు అమ్మవారి ప్రసాదాన్ని అందించారు. యూరియా కొరత రావడానికి ప్రధాన కారణం కూటమి నేతలే అని మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. ఎరువుల బ్లాక్ మార్కెట్పై అన్నదాత పోరు రైతన్నకు బాసటగా వైఎస్సార్సీపీ చేపట్టిన ఆందోళన కార్యక్రమం గుంటూరులో జరిగింది. పోలీసుల ఆంక్షల మధ్య వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమానికి చేరుకున్నారు. ముఖ్య నేతలను పోలీసులు అనుమతించడంతో ఆర్డీఓ కార్యాలయంలో ఏవోకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రైతులను అన్యాయం చేసి సకాలంలో ఎరువులు అందనీయకుండా కూటమి నాయకులు జేబులు నింపుకునేందుకు బ్లాక్ మార్కెట్కు తరలించారని మండిపడ్డారు. రాష్ట్రంలో రైతులు అన్ని విధాలా నష్టపోయారని దుయ్యబట్టారు. వెంటనే ప్రభుత్వం స్పందించి సకాలంలో రైతులకు యూరియా కొరత లేకుండా చూడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ చంద్రగిరి యేశ్వరత్నం, నూరి ఫాతిమా, నిమ్మకాయల రాజనారాయణ, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. పత్రికలు వారి పత్రికలో వేశారు. 55,000 టన్నులు అడగంగానే, బాబు గారు అడగంగానే కూటమి ప్రభుత్వం కేటాయించింది అన్నారు. సంతోషం. నిన్నటిదాకా ఏం చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు? అసలు ఎరువులు కరువే లేదన్న, ఎరువులు సమిష్టిగా ఉన్న యూరియా అన్నాడు, సరఫరా జరుగుతుందన్నాడు. మరి 50,000 టన్నులు ఎందుకు అడిగినట్టు? అంటే డొల్లతనం బయటపడుతుంది కదా. వచ్చినటువంటి యూరియాని బ్లాక్ మార్కెట్లో అందుకోవడానికి, అమ్ముకోవడానికి కావలసినటువంటి ఏర్పాట్లు వ్యవసాయ శాఖ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు చేసేశారు. చుండూరు దళిత పల్లెవీరుడు కొమ్మెర్ల అనిల్ కుమార్ 34వ వర్ధంతి కార్యక్రమం దళిత బహుజన ఫ్రంట్ ఆధ్వర్యంలో సిపిఎం కార్యాలయంలో రేపు జరగనుంది. ఈ సందర్భంగా రాష్ట్ర సదస్సు పాంప్లెట్ ను విడుదల చేశారు. పల్లెవీరుల మహోత్సవంలో భాగంగా దళిత, గిరిజన హక్కుల పరిరక్షణలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ పాత్ర అనే అంశంపై రాష్ట్ర సదస్సు జరగనుందని వ్యవస్థాపక అధ్యక్షులు కొరువి వినయ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ రానున్నారని వెల్లడించారు. కావున ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పొందుగల ప్రకాష్, చంద్రనాయక్, వంకదారి వాల్మీకి శ్రీనివాస్, నాసర్ బాబు, అందుకూరి కుమార్ తదితరులు పాల్గొన్నారు. చుండూరు పల్లెవీరుడు కొమ్మెర్ల అనిల్ కుమార్ 34వ వర్ధంతి సందర్భంగా గుంటూరు సిపిఎం పార్టీ ఆఫీస్ కార్యాలయంలో మీటింగ్ హాల్లో సెప్టెంబర్ 10వ తేదీన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ అయినటువంటి శ్రీ బక్కి వెంకటయ్య గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తున్నాం. అంశం ఏంటంటే, ఈ సందర్భంగా ఒక కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. ఎస్సీ, ఎస్టీలకు సంబంధించినటువంటి హక్కుల పరిరక్షణలో కమిషన్ పాత్ర, ఎస్సీ, ఎస్టీ కమిషన్ పాత్ర పైన ఒక రాష్ట్రాల్లో సదస్సు నిర్వహిస్తా ఉన్నాం. దళిత గిరిజన హక్కుల పరిరక్షణలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ పాత్రపై
ఎట్లా ఉంటుంది అనే దాని మీద ఆయన చేత ప్రధాన ప్రసంగం చేయించబోతా ఉన్నాం. ఈ సదస్సులో తెనాలి శ్రవణ్ కుమార్ గారు, మాజీ మంత్రివర్యులు డొక్క మాణిక్యవరప్రసాద్ గారు. తురకపాలెంలో మిలియాయిడోసిస్ ప్రబలిన కారణంగా జిల్లా ప్రజారోగ్య వేదిక రాష్ట్ర గౌరవ అధ్యక్షులు డాక్టర్ కెవి సాయి ప్రసాద్ తురకపాలెంని సందర్శించారు. బాధితుల ఇళ్లకు వెళ్లి పరామర్శించి మరణాల కారణాలు రాబట్టడానికి ప్రయత్నించారు. ఈ సందర్భంగా చనిపోయిన కొందరికి శరీరంపై గడ్డలు కనిపించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బ్యాక్టీరియాతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ప్రాణాంతకం అవుతుందని తెలిపారు. కాలుష్యానికి కారణంగా భావిస్తున్న పొలిమేరనున్న క్వారీలోని నీటి ప్రవాహాన్ని సందర్శించారు. డాక్టర్తో పాటు సందర్శించిన వారిలో ప్రజారోగ్య వేదిక జిల్లా కార్యదర్శి జి శ్రీనివాసరావు, కోశాధికారి పిఎస్ఎస్ శేఖర్ రెడ్డి, జనవిజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్ష కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. అక్కడ కూడా కొంటాం సార్, అక్కడ పైప్ లైన్ ఉంది సార్, అక్కడ చూద్దాం. రైతుల ఆగ్రహంలో కూటమి ప్రభుత్వం కొట్టుకొని పోవడం ఖాయమని ఎమ్మెల్సీ అప్పిరెడ్డి హెచ్చరించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్సీ అప్పిరెడ్డి మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతులకు ఉపయోగపడే ఒక్క మంచి పని కూడా చేయలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వ కుట్రలు, నోటీసులు అన్నదాత పోరును అడ్డుకోలేకపోయాయని చెప్పారు. కాగితాలకు పరిమితమైనటువంటి పథకాలు ఉన్నాయే తప్ప ఏ ఒక్క రైతాంగానికైనా కూడా ఈ ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయైనా కూడా వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఈ ప్రభుత్వం పనిచేసిందని సూటిగా అడగదలుచుకున్నా. ఏవి ఎక్కడా కూడా లేదు. ఏ ఒక్క రైతుకు ఉపయోగపడాలనే ఆలోచన లేదు. గడిచిన 2 నెలల కాలంగా రైతాంగం పంటలకు యూరియా కావాలని కోరుతూ గంటల తరబడిగా క్యూ లైన్లో నుంచొని వాళ్ళు లైన్లో నిలబడి గంటల కొద్దీ లైన్లో నిలబడి ప్రభుత్వం వైపు చేతులు చాచి అడుగుతున్నా కూడా యూరియాని సప్లై చేయడం ఘోరంగా వైఫల్యం చెందిన జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్ తో కలిసి తాడికొండ నియోజకవర్గ పరిధిలో జలజీవన్ మిషన్ ఇతర పథకాల ద్వారా మంజూరు చేసిన తాగునీటి సరఫరా పనులపై గ్రామీణ నీటి సరఫరా శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. తాగునీటి సరఫరాకు జలజీవన్ మిషన్ ద్వారా మంజూరు చేసిన పనులను సత్వరమే పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ నాగలక్ష్మి గ్రామీణ నీటి సరఫరా అధికారులను ఆదేశించారు. కమిషనర్ పులి శ్రీనివాసులు చుట్టుకొండ సెంటర్, నందివెలుగు రోడ్, యాదవ్ బజార్, బాలాజీ నగర్, బుడంపాడు తదితర ప్రాంతాల్లో పర్యటించారు. నగరంలోని ప్రధాన రహదారులు, రోడ్ల మార్జిన్లు, డ్రైన్లపై ఉన్న ఆక్రమణలను యుద్ధ ప్రాతిపదికన తొలగించి మరలా ఆక్రమణలు జరగకుండా పర్యవేక్షణ చేయాలని కమిషనర్ పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు. యువజన సర్వీసుల శాఖ వారి ఆధ్వర్యంలో ఎస్ఆర్ఎం ఓరియంటల్ హైస్కూల్ నందు విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసం మరియు కెరీర్ మార్గదర్శకాలపై అవగాహన సదస్సు ప్రధాన ఉపాధ్యాయులు ఎస్ లలిత అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి కెరీర్ కౌన్సిలింగ్ ట్రైనర్, మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ వీర రాఘవరావు మాట్లాడుతూ విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసం, కెరీర్ మార్గదర్శకాలు మరియు నాయకత్వ లక్షణాల గురించి తెలుపుతూ విద్యార్థులు నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోవడానికి కావలసిన నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుంటూ ఒక ప్రణాళిక ప్రకారం కృషి చేస్తే జీవితంలో వారు ఉన్నత శిఖరాలను చేరుకోగలరని తెలిపారు. గుంటూరు కలెక్టరేట్లో ఆధునికీకరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్ను జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి, జేసీ భార్గవ్ తేజ్తో కలిసి ప్రారంభించారు. శాస్త్రోక్తంగా పూజాది కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభోత్సవ శిలా ఫలకాన్ని ఆవిష్కరించి రిబ్బన్ కత్తిరించి వీసీ హాల్ను కలెక్టర్ నాగలక్ష్మి ప్రారంభించారు. అనంతరం సమావేశ మందిరంలో నూతనంగా ఏర్పాటు చేసిన పిఏ సిస్టమ్, వీడియో కాన్ఫరెన్స్ సిస్టమ్, ఫర్నిచర్ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి కాజావలి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అనిల్ కుమార్, కలెక్టరేట్ ఏవో పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జీఎస్టీపై సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్ష. సుస్థిర ఆర్థిక వ్యవస్థను సాధించేందుకు లక్ష్యాలను ఎప్పటికప్పుడు అంచనా వేసుకోవాలని ఆదేశం. వివిఐటిలో మాదక ద్రవ్యాలపై అవగాహన సదస్సు. మనం తీసుకునే నిర్ణయాలపై భవిష్యత్ ఆధారపడి ఉంటుందన్న ఈగల్ ఐజీ రవికృష్ణ. యువత డ్రగ్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలన్న ఎస్పీ సతీష్ కుమార్.
జీజీహెచ్లో ఆకస్మిక తనిఖీలు జరిపిన ఎమ్మెల్యే నసీర్ అహ్మద్. రోగులకు అందుతున్న సేవలపై ఆరా, సిబ్బంది నిబద్ధతతో పనిచేయాలని సూచన. ఎరువుల బ్లాక్ మార్కెట్పై వైసీపీ శ్రేణుల ఆందోళన. యూరియా కొరతకు కారణం కూటమి ప్రభుత్వమేనన్న అంబటి. తురకపాలెంలో బొడ్డురాయికి పూజలు, రెడ్డిపాలెంలో అఘోరా పూజల కలకలం. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.